హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ దాల్ వడ. శనగపప్పుతో వడ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను శనగపప్పు మార్నింగ్లో నానబెట్టిన ఈవినింగ్ స్నాక్స్ చేయడానికి, వడ చేయడానికి ఎంత బాగా నానితే అంత బాగా సాఫ్ట్గా వస్తున్నాయి. పిండి అయితే ఎక్కువ పల్చగా పట్టరాదు. ఇప్పుడు ఈ నానిన శనగపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ అంటే కొంచెం దాననే ఉండాలి, ఇంకా సాఫ్ట్గా చేసుకోరాదు. ఈ వడలో శనగపప్పు పంటికి తగిలితేనే టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్న కొద్దిగంత, ఒక ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న, గోలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5, కొద్దిగంత కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ శనగ పిండిలో, మనం పేస్ట్ చేసిన శనగపప్పు పిండిలో ఇప్పుడు వీటిలో కొద్దిగంత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఓమా కూడా వేసుకునవచ్చు. ఓమా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఓమా స్కిప్ చేసిన, వేయలేదు. ఇప్పుడు చిటికెడంతా వంట సోడా వేసిన, రుచికి సరిపోయేటంత ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు వీటన్నింటినీ బాగా పిండిలో కలుపుకోవాలి. ఉప్పు అయితే చూసుకోండి ఇప్పుడే, ఎందుకంటే వడలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయడానికి రాదు. అందుకోసంకే ఈ పిండిని కొద్దిగా టేస్ట్ చేసుకొని వేసుకోండి మళ్ళీ కావాలంటే. నేను ఇక్కడ మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకున్నా, సరిపోలేదని. ఈ పిండిని, ఉల్లిగడ్డని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వడలు వస్తాయి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఉంచుకొని వడలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సైజ్ అంతా పిండి తీసుకొని అరచేతుల్లో వడలా వత్తుకోవాలి. ఇవి పేపర్ పైన కూడా వత్తుకునవచ్చు, ఈజీగా ఉంటుంది, తొందరగా అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ అరచేతుల్లోనే వత్తి మీకు చూపించిన. పల్చగా వత్తుకోవచ్చు, బజ్జీలా కూడా వేసుకునవచ్చు, కానీ వడలు కాబట్టి ఇలాగనే చేసుకోవాలి. ఇవి టీ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసి పెడితే వాళ్ళు టమాటా సాస్, గ్రీన్ చట్నీ తోటి తింటా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి టమాటా సాస్ తోటి సర్వ్ చేసి ఇస్తే. ఇప్పుడు వీటిని మీడియం గ్లాస్ పైననే వేపుకోవాలి, ఎందుకంటే లోపల ఉన్న ఈ వడలు పైన క్రిస్పీగా అవుతుంది. లోపల పిండిలా ఉండకుండా ఉండాలంటే మనం మీడియంలోనే వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల లోపల కూడా పిండి బాగా వేగుతుంది. తర్వాత వడలు బ్రౌన్ కలర్ వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయి. పప్పు వడలు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మహారాష్ట్రలో ఇవి ఫేమస్ వడలు. మన తమిళనాడులో కూడా శనగపప్పుతో వడలు చేస్తారు, కానీ మహారాష్ట్ర వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగనే చేసిన. ఇందులో అల్లం ముక్కలు కూడా వేస్తారు, ధనియాలు కూడా వేస్తారు. ధనియాలు నేను ఇక్కడ వేయలేదు, నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలాగనే మొత్తం వడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగతావన్నీ వడలన్నీ వేసుకొని వేపుకున్నా ఫ్రెండ్స్. ఈ శనగపప్పు వడలు 10 మినిట్స్లోనే రెడీ అవుతాయి. ఒక కప్పు శనగపప్పుతో ఒక 12-15 వడలు అయితే అవుతాయి రెడీ. టీ టైంలో 10 మినిట్స్లో రెడీ చేసుకునవచ్చు ఈ స్నాక్స్ని. శనగపప్పు అయితే మార్నింగ్లో నానబెట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే మీకు
తురిచి చూపిస్తున్నా. లోపల పిండి కూడా చాలా బాగా ఉడికింది, చాలా టేస్ట్గా ఉంది. ఈ శనగపప్పు వడ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి కూడా చేసి పెట్టండి. టమాటా సాస్ గ్రీన్ చట్నీతో చాలా బాగుంటుంది. ఎవరికి గ్రీన్ చట్నీ టమాటా సాస్ ఇష్టం లేని వాళ్ళైతే ఛాయ్తో కూడా తినవచ్చు. అలా కాకుండా మిర్చి తింటూ ఈ శనగపప్పు వడలు కూడా అలాగనే తినవచ్చు. ఇలా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మొత్తం అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినాయో శనగపప్పు వడలు, మీరు ఎప్పుడు ట్రై చేస్తారు, మీకు ఎలా కుదురుతున్నాయి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా రెసిపీలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.